హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం లేకుండా, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా స్టూడెంట్స్కి లోన్ ఇచ్చే ఒక మంచి యాప్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గా లోన్ అనేది అప్రూవల్ అయితే అవుతుంది. ఏ విధంగా లోన్ అనేది అప్లై చేసుకోవాలని అయితే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఈ యాప్లో మనకు లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని మీకు డీటెయిల్గా అయితే మీకు అయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకైతే మొబైల్ నెంబర్ ద్వారా అదేవిధంగా ఈమెయిల్ ఐడి ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే సైన్ అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. జస్ట్ మీరు అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా సైన్ అప్ అయితే అవ్వండి. అయిన తర్వాత మీకు యాప్లో అయితే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యాప్లో అయితే 5 స్టెప్ అథెంటికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీ ఫస్ట్ స్టెప్లో అయితే మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డ్ ఐడి అనేది అథెంటికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే పాన్ కార్డుకి సంబంధించి అథెంటికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో అయితే ఓటీపీ అనేది వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్లో అనేది ఆ స్టూడెంట్కి సంబంధించి ఐడి కార్డ్ అనేది వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మీ యొక్క మార్క్ లిస్ట్ కానీ లేదా ఆ ఫీజుకి సంబంధించి రిసిప్ట్ కానీ మీ యొక్క కాలేజీకి సంబంధించి హాల్ టికెట్ కానీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక సర్టిఫికేట్స్ అనేది 3 సర్టిఫికేట్స్ అనేది మీరైతే ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ 5 స్టెప్స్ మీరు కంప్లీట్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడైతే మీకు అండర్ పాసింగ్ అయితే పడుతుంది. పడిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది వితిన్ 20 అవర్స్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై అయితే అవుతాయి. మనకు ఎంత లోన్ అనేది శాంక్షన్ అయిందో, ఎంత క్రెడిట్ లిమిట్ అనేది వచ్చిందో ఇక్కడైతే మీకు పైన అయితే ఉంటుంది. మీకు యూపీఐ ఐడిని చూడండి, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ ఐడి అనేది ఇక్కడ వెరిఫై చేసి మీరు ఇక్కడ గెట్ మీద క్లిక్ చేసి మరి లోన్ అనేది మన యొక్క అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాప్లో నేను 1000 రూపీస్ లోన్ తీసుకుంటే ఒక 80 రూపీస్ నాకు చార్జెస్ కింద అయితే కట్ అయ్యి మిగతా డబ్బులు అయితే నాకు అకౌంట్లో అయితే పడ్డాయి. ఇక్కడ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే మీ స్క్రీన్ మీద మీకు అయితే చూపిస్తున్నాను నాకు ఎంత లోన్, నేను ఎంత 1000 రూపీస్ లోన్ తీసుకుంటే నాకు ఎంత లోన్ వచ్చిందో, ఇక్కడ ఎంత లోన్ అమౌంట్ వచ్చిందో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నాకు ఆ లోన్కి సంబంధించి ఒకవేళ టైంకి డబ్బులు లేకుంటే, ఒకవేళ లోన్కి సంబంధించి డేట్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ లోన్ మీద క్లిక్ చేసి మనం 82 రూపీస్ మనం పే చేస్తే ఆ లోన్కి సంబంధించి మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. లేదా మనం ఒకవేళ లోన్కి సంబంధించి ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే, ఒకవేళ లోన్కి సంబంధించి డబ్బులు ఒకవేళ క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లోజ్ లోన్ మీద క్లిక్ చేసి మీరైతే ఆ 1000 రూపీస్ మీరు పే చేయగానే మీకు అనేది క్లియర్ అయితే అవుతుంది. మనమైతే ఆ లోన్కి సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా క్లియర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఆ మినిమం అయితే ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ అయితే వస్తాయి. 1000 రూపీస్ పైన అయితే వస్తాయి. నాకైతే 1000 రూపీస్ అయితే వచ్చాయి. మీకు ఎంత రావచ్చో తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా అది మీ యొక్క క్రెడిట్ లిమిట్ బట్టి ఉంటుంది. అది లోన్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఒకవేళ టైంకి లేకుంటే కూడా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీరు లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే ఒకవేళ సెల్ఫ్ పేరింగ్ చేసుకుంటే తీసుకోండి. ఎందుకు 1000 రూపీస్ కాబట్టి ఏం కాదు. ఎక్కువ లోన్ అయితే తీసుకోకండి. ఎమర్జెన్సీ ఉంటే తీసుకోండి. ఏదైనా కాలేజీలో ఏదైనా ఫీజు కానీ ఏదైనా పే చేయాలనుకున్నప్పుడు, లేదా ఎగ్జామ్ ఫీజు ఎటువంటి పే చేయాలనుకున్నప్పుడు తీసుకోండి. చెప్పేది అయితే మీకు చెప్తున్నాను. లోన్స్ సంబంధించి మీకైతే ఫ్యామిలీలో ఒకవేళ టైంకి ఒకవేళ డబ్బులు లేకుంటే ఆ రోజు మనం ఆ లోన్ పే చేయకుండా ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఎక్కువగా. అందుకని మీకు అయితే చెప్తున్నాను. 1000 రూపీస్ తీసుకుంటే ఏం కాదు, తీసుకోండి, ఏం పర్వాలేదు. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉంటే తీసుకోండి, అది అందులో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, మీరైతే లోన్ అనేది యాప్లో అయితే తీసుకొని ఒకవేళ టైంకి పే చేయగలుగుతానంటే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. ఎందుకంటే చెప్పేది చెప్తున్నాను, మళ్ళీ ఆ లోన్స్ తీసుకొని ఇబ్బంది పడతారేమో అని మీకు చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.